మడిపల్లి రాజ్కుమార్ గారు కవిత శీర్షిక సింగిడిలు. కారుతున్న కన్నీరు తుడిచే చేతుల సాయం కోరుకునే దారిలోనే భారమైన కష్టాలు మొరను వినే చెవుల దేవుళ్ళకై చేతులు చాస్తాయి. కారుతున్న కన్నీరు తుడిచే చేతుల సాయం కోరుకునే దారిలోనే భారమైన కష్టాలు మొరవినే చెవుల దేవుళ్ళకై చేతులు చాస్తాయి. మన అవసరాలు, ఇంటి ఆచారాలు ఏకాదేశాలై దీర్ఘాలు తీస్తూ నోళ్లు పెంచుతుంటే నొచ్చుకోకుండా మండే ఎండాకాలం కురిసే వడగండ్లుగా అగ్నిధారలపై అమృతపు సోనలవుతాయి. కిటికీ బయట సరికొత్తగా ఆకాశపు దారుల్లోని వన్నెల వరాల సింగిడి మన ఇంటి మీదికే వంగుతుందనే ఆశల తోరణాలను కట్టేందుకు మూసిన తలుపులు తెరుస్తాయి, ముందడుగై నడుస్తాయి. సందులజొచ్చే సవారి ముందు సాగిలబడతాయి, సలాములైతాయి. చదివిచ్చే బెల్లం బంగారం అవుతాయి. మలీద ముద్దలై మనసుల బరువు దింపుకుంటాయి. మున్నటిదాకా ముదిరిన రోగంతో మూలకు పడ్డ ముత్తన్న తాత ముసిముసి నవ్వులతో పిడీల ముందరి పీర్ల ముచ్చట్లు పూసగుచ్చుతుంటాడు. ఆసన్న కాదుల్లా ఆశీష్ అనుకుంటూ సవారి ముంగట సంవత్సరం నిండిన సంకల పొల్లన్ని సాష్టాంగ పడేస్తుందొక తల్లి సంబురంగా. చెట్టంత మనవడు చేతికొచ్చిండని అగ్గిగుండం తొక్కిచ్చిన అరిగాళ్లకు అనురాగాల అయింట్మెంట్ అవుతుందో అవ్వ. నమ్మకం ఊదు పొగల తీగలు సాగి ఊపిరి నల్లుకుంటది. ఇంతింత కండ్లలో నింపుకోను విశ్వాసం, ఇంతింత కండ్లలో నింపుకోను విశ్వాసం నెమలి కట్టలా మెత్తగా అలుముకుంటది. అప్పుడు గుండెల్లో నిప్పులు గులాబీ పూలై పూస్తాయి. ఆత్మగా పరమాత్మగా మారి నమ్మకం, ఆత్మగా పరమాత్మగా మారి నమ్మకం నట్టింట్లో అడుగుపెట్టి ఆచారాల వరుసలో ఒకటైతది. పీర్ల పండుగ నిన్ను నన్ను ముష్టి చేతులుగా కాదు, మురిసే ఛాతులుగా అలాయి బలాయి అద్భుత దృశ్యమై కలుపుతుంది. పరస్పరం దగ్గరై ఏకమైన మన ఆత్మస్పందనలతో పరస్పరం దగ్గరై ఏకమైన మన ఆత్మస్పందనలతో మరింత బలంగా పాతుకోను పాకే ఊడలేస్తుంది, పినవేసుకునే ప్రేమలకు ఊతమవుతుంది. థ్యాంక్ యూ. చాలా బాగుందన్న. పీర్ల పండుగ కల్చర్నంతా, ఊర్లో ఉండే ఆ వాతావరణాన్నంతా కవితలో పట్టి ఇవ్వడం చాలా బాగుంది.